డబ్బు ఆడే ఆట, మానవ సంబంధాలపై దాని ప్రభావం. పరిచయం. మనిషి మనుగడకు అవసరమైన ఆధారాలలో డబ్బు ఒక ప్రధాన పాత్ర పోషిస్తుంది. జీవనోపాధి, భద్రత, అభివృద్ధి, ఆత్మగౌరవం వంటి అనేక అంశాలకు మూలధనంగా మారిన డబ్బు, సమాజంలో అత్యంత శక్తివంతమైన సాధనంగా స్థిరపడింది. కానీ ఈ డబ్బు అవసరాన్ని మించి ఆకాంక్షగా మారినప్పుడు, అది వ్యక్తుల మధ్య ఉన్న బంధాలను విచ్ఛిన్నం చేసే స్థాయికి చేరుతుంది. ఈ వ్యాసంలో డబ్బు ఎలా మానవ సంబంధాలను ప్రభావితం చేస్తుందో వివిధ కోణాల్లో విశ్లేషించుకుందాం. డబ్బు యొక్క ప్రాధాన్యత. డబ్బు అనేది వనరుల వినిమయం కోసం రూపొందించిన సాధనం. ఆధునిక సమాజంలో జీవన నిత్యావసరాలు, విద్య, వైద్య సదుపాయాలు, గృహ నిర్మాణం మొదలైన అవసరాల కోసం డబ్బు అవసరం. అయితే, డబ్బు అవసరాన్ని మించి మానవ జీవితంలో డబ్బు పరంగా ఎదగాలన్న కోరిక ఎప్పటికప్పుడు పెరుగుతూ వస్తోంది. ఇది సమాజాన్ని అసమానతల వైపు నడిపించడమే కాకుండా, వ్యక్తుల మధ్య ఉన్న సంబంధాలను కూడా ప్రభావితం చేస్తోంది. డబ్బు వల్ల ఏర్పడే అసమానతలు. ప్రపంచంలో సంపద కొన్ని శాతమంది చేతుల్లోనే కేంద్రీకృతమై ఉంది. ఇది మిగతా ప్రజల జీవితాలలో అసమానతలు, అసంతృప్తి, అసహనం వంటి భావాలను కలిగిస్తోంది. డబ్బు ఉన్నవారు తమ ఆధిపత్యాన్ని ఇతరులపై ప్రయోగించగలుగుతారు. అదే సమయంలో, డబ్బు లేని వారు తమ గౌరవం, స్వేచ్ఛను కోల్పోతారు. ఇది వ్యక్తుల మధ్య నమ్మకం, గౌరవం వంటి విలువలను తక్కువ చేస్తుంది. కుటుంబ సంబంధాలపై ప్రభావం. పాతకాలంలో కుటుంబం అనేది ప్రేమ, పరస్పర సహకారం, ధైర్యసాహసాల ఆధారంగా నిర్మించబడింది. కానీ ఇప్పుడు డబ్బు ప్రధాన బలం అయింది. ఒకరి సంపాదన, వ్యయ నియంత్రణ, ఆస్తుల వంచన వంటి అంశాల నేపథ్యంలో కుటుంబాల్లో విభేదాలు తలెత్తుతున్నాయి. తల్లిదండ్రులు పిల్లలపై పెట్టే డబ్బు ఆధారిత అంచనాలు, వారిపై ఒత్తిడిని పెంచుతున్నాయి. భార్యాభర్తల మధ్య కూడా ఆదాయ వ్యత్యాసం వల్ల ఈగోసెంట్రిక్ భావనలు పెరిగి విభేదాలు రావచ్చు. స్నేహితుల సంబంధాల్లో డబ్బు పాత్ర. అకారణంగా డబ్బు ఓ ప్రమాణంగా మారింది. ఎవరు ఎక్కువ సంపాదిస్తున్నారు, ఎవరి జీవనశైలి విలాసవంతంగా ఉంది అనే దానిపై ఆధారపడి స్నేహితులను తీర్చిదిద్దే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. డబ్బుతో వచ్చిన ఘనతలు స్నేహాలపై ఆధిపత్యాన్ని కలిగించే అవకాశం కల్పిస్తున్నాయి. అందువల్ల నిజమైన స్నేహం క్షీణించి, లాభనష్టాలపై ఆధారపడే సంబంధాలు ఏర్పడుతున్నాయి. ఉద్యోగ సంబంధాలపై ప్రభావం. ఉద్యోగాలలో సైతం డబ్బు ప్రధానంగా మారింది. పదవులు, ప్రమోషన్లు, వేతనాల్లో పెరుగుదల వంటి అంశాలు వ్యక్తుల మధ్య పోటీతత్వాన్ని పెంచుతున్నాయి. సహోద్యోగుల మధ్య సహకార భావం తగ్గిపోతోంది. యాజమాన్యం, ఉద్యోగి మధ్య నమ్మకం క్షీణించడంతో కార్పొరేట్ సంస్కృతి లోతైన ప్రభావానికి లోనవుతోంది. ప్రేమ సంబంధాల్లో డబ్బు ప్రమేయం. ప్రేమ అనేది మానసిక అనుబంధానికి ప్రతీక. కానీ నేటి సమాజంలో పెళ్లిళ్లు కూడా డబ్బుపైనే ఆధారపడుతున్నాయి. వరకట్నం, ఆస్తి, ఉద్యోగం, జీవిత ప్రమాణాలు వంటి అంశాల ఆధారంగా సంబంధాలు ఏర్పడుతున్నాయి. ఇది నిజమైన అనుబంధాన్ని ఖచ్చితంగా ప్రభావితం చేస్తోంది. వాస్తవ ప్రేమను అర్థం చేసుకోకుండా డబ్బుతో లాభం ఆశించే దృష్టితో బంధాలు కొనసాగించడమవుతుంది. మానవీయ విలువల నాశనం. డబ్బు పట్ల వ్యామోహం వలన మనుషులు సద్విమర్శ, సహానుభూతి, ధర్మబుద్ధి, సత్యనిష్ట వంటి విలువలను కోల్పోతున్నారు. స్వార్థం, మోసం, ధనలోలుపు వంటి అంశాలు పెరిగి మానవ సంబంధాలు ఆర్థిక లావాదేవీలుగా మారిపోతున్నాయి. బంధాలు ప్రయోజనాలకు మార్పు చెందడమే కాకుండా, అవి పూర్తిగా నశించిపోతున్నాయి. మీడియా, సాంస్కృతిక ప్రమేయం. సినిమాలు, సామాజిక మాధ్యమాలు డబ్బు ఉన్నవారినే విజయవంతులుగా చూపిస్తూ, సామాజిక మానసికతను డబ్బు ప్రాధాన్యత వైపుకు మలుస్తున్నాయి. ఇది యువతలో నైతికతను క్షీణింపజేస్తోంది. ఫలితంగా సంబంధాలు కూడా ఫేక్, ప్రదర్శనాత్మకంగా మారాయి. పరిష్కార మార్గాలు. 1. విలువల ఆధారిత విద్య. విద్యార్థులకు చిన్నప్పటినుంచే డబ్బుకు పైన మానవ సంబంధాలకు ప్రాముఖ్యత ఉండేలా బోధించాలి. 2. పారదర్శకత. కుటుంబంలో డబ్బు వ్యవహారాలను ఓపెన్గా చర్చించి పరస్పర నమ్మకాన్ని పెంపొందించాలి. 3. పరస్పర గౌరవం. డబ్బు ఉన్నా, లేకపోయినా వ్యక్తులను సమానంగా గౌరవించే దృక్పథం కలిగించాలి. 4. ప్రేమపై ఆధారపడిన బంధాలు. డబ్బుతో కాకుండా ప్రేమ, స్నేహం, నమ్మకంతో సంబంధాలు కొనసాగించాలి. 5. సంగతుల ఎంపికలో జాగ్రత్త. డబ్బు పట్ల వ్యామోహం లేని మిత్రుల్ని ఎంపిక చేసుకోవాలి. ముగింపు. డబ్బు అవసరం తప్పదు, కాని అది మన జీవితాన్ని ప్రభావితం చేయనివ్వకూడదు. మానవ సంబంధాలు మనిషి మనుగడకు ప్రాణమైతే, డబ్బు కేవలం ఉపకరణం. ఈ పరిమితిని గుర్తించి, మానవ
విలువలకు ప్రాధాన్యత ఇచ్చినప్పుడే బలమైన, స్థిరమైన, నమ్మకమైన సంబంధాలను నెరిపించగలుగుతాం. డబ్బు మానవత్వాన్ని మింగే ఆట కాకుండా, మనిషి చేతిలో ఉండే సాధనంగా మారాలి.